ముందుగా కదండి మనందరికీ ఏమొచ్చి ఉన్నది? యేసుక్రీస్తు మరణం ద్వారా రక్షణ వచ్చి ఉన్నది. ఇప్పుడు మనము ఈ యొక్క భౌతిక సంబంధంగా ఆలోచన చేసినట్లయితే రక్షణ వ్యవస్థ ఉంటుంది. మన మధ్యలో సార్ గారు ఉన్నారు. పోలీసు వ్యవస్థలో వారు ఏం చేస్తారు? వారికి నియమించబడిన విధుల ప్రకారం వారు ఏం చేస్తారు అంటే శాంతి భద్రతలను వారి యొక్క డ్యూటీ ప్రకారం చేయాలి. అలాగే సైనిక వ్యవస్థ ఉంటుంది దేశంలో. వారు మన యొక్క దేశానికి అన్నిటికి కూడా వారు ఏం చేస్తారు అంటే రక్షణను అందించడానికి అక్కడ వారు సైనికులు ఉంటారు. అలాగే పర్యావరణ వ్యవస్థ ఉంటుంది. వారు దాన్ని కాపాడడానికి ఆ యొక్క వ్యవస్థలో ఉంటారు. మనం అందరం కూడా బాగుండాలని. అలాగే వైద్య వ్యవస్థ ఉంటుంది కదండి, 108. అది ఎందుకోసం నియమబడింది అంటే ప్రభుత్వం వారు మనకు సేవలు అందించట కొరకు 108ను వారు నిర్ణయించారు. ఇలా భౌతిక సంబంధంగా కొంత రక్షణ వ్యవస్థ ఉంది. దీనిలో పొరపాట్లు జరిగితే పెద్ద నష్టమేమి కలగకపోవచ్చు. కానీ ఈరోజు యేసుక్రీస్తు మరణము ద్వారా మనందరికీ కూడా దేవుడు రక్షణను అనుగ్రహించి ఉన్నాడు. ఆత్మ రక్షణ ఈరోజు నిర్లక్ష్యము చేసినట్లయితే నష్టాన్ని మనము కొని తెచ్చుకుంటాం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు కదా. ఈ రక్షణను మనం నిర్లక్ష్యము చేసినట్లయితే కదండి, నిర్లక్ష్యము చేసినట్లయితే మనము ఎలా తప్పించుకోగలుగుతాము అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే, మరి ఇప్పటి వరకు దైవదాసులు తెలియజేసి ఉన్నారు. ఇశ్రాయేలులకు పస్కా బలి ద్వారా దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క రక్షణను అనుగ్రహించి మరి ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని 2 నిలువు కమ్మికి అడ్డ కమ్మికి దాన్ని రాయమన్నాడు. అది రాసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని సంహార దూత దాటిపోయింది అని. అలాగే త్వరగా తినమన్నారు. దేని కొరకు అంటే కానాను చేరడానికి కదండి. కానానుకు మనము ఏం చేయాలి? మీరు పస్కాను భుజించి మీరు ప్రయాణము చేయాలని, మరి దానిని త్వరగా తినాలి అని తెలియజేసినట్టు కూడా మనము విని ఉన్నాం. అంటే ఇశ్రాయేలీలకు ఇచ్చిన రక్షణను వారు ఏం చేశారు అంటే నిర్లక్ష్యము చేశారు. దేవుని యొక్క మాటను, రక్షణను వారు ఏం చేశారు అంటే నిర్లక్ష్యము చేశారు. ఈరోజు నిర్లక్ష్యం అంటే అనేక పర్యాయ పదాలు మనం చూస్తూ ఉంటాము. కానీ మరి పట్టించుకోకపోవడం, మాట వినకపోవడం, ఇలాంటి అన్నీ కూడా నిర్లక్ష్యానికి మనము ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలీయులు ఏం చేశారు అంటే వారికి ఇచ్చిన రక్షణను వారు ఏం చేశారు అంటే నిర్లక్ష్యము చేసి ఉన్నారట. ఆ విషయాన్ని పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుము. ఏమంటున్నాడు ఇక్కడంటే వారు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన రక్షణను వారి యొక్క అవిధేయత వలన వారు కోల్పోయి ఉన్నారట. కాబట్టి వారిలాగా మనం ఉండకుండా ఏం చేయాలట? జాగ్రత్త పడాలని వాక్యము తెలియజేయబడుతుంది. కాబట్టి వారి యొక్క అవిధేయత వలన వారు పడిపోయి ఉన్నారు. మరి ఈ విషయాన్ని ఈ యొక్క పాత నిబంధనకు సంబంధించి ధర్మశాస్త్రం విషయంలో ఇశ్రాయేలీయులు తప్పిపోయారు కదండి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించుదాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలనని, ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడిన అందువలన
చాలు. ఇక్కడ ఈ యొక్క ధర్మశాస్త్రము పాత నిబంధన ఏదైతే ఉందో అది మరి ఇక్కడ దేవదూతల ద్వారా మోషే ద్వారా మనకు ఇవ్వబడింది. మరి ధర్మశాస్త్రము కంటే ఇప్పుడు సహోదరులు తెలియజేసి ఉన్నారు, ధర్మశాస్త్రం ఏ విధంగా ఉందంట, ఛాయగా ఉంది. నిజ స్వరూపం ఎవరిలో ఉంది, క్రీస్తులో ఉంది. మరి ధర్మశాస్త్రాన్ని వారు అవిధేయత వలన నిర్లక్ష్యము చేసి దేవుడు ఇచ్చిన రక్షణను వారు నిర్లక్ష్యము చేయడం వలన, అవిధేయత వలన వారు మరి కానాను దేశములో ప్రవేశించలేదు. ఒక 2 మాత్రమే ప్రవేశించారు. మరి అంతకంటే శ్రేష్టమైన కొత్త నిబంధనకు మనము వచ్చి ఉన్నాం కదండి. నిజస్వరూపము క్రీస్తులో ఉంది. ఆ నిజస్వరూపము ఎక్కడి నుంచి మనకు ప్రారంభం అవుతుంది అంటే కొత్త నిబంధన అనే ఈ యొక్క గ్రంథము మరి యేసుక్రీస్తు రక్తము వలన మనకు అనుగ్రహించబడింది. ప్రతి ఒక్క మానవాళి పాపానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏమయ్యారట, బలియాగము అయ్యారు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం పెట్టి రక్షణను వారు అవిధేయత వల్ల కోల్పోవడాన్ని బట్టి వారు ఏం కోల్పోయారంటే కానానుకు వెళ్లకుండా వారు మరణించారు. ఇప్పుడు అంతకంటే శ్రేష్టమైన ప్రోక్షణ రక్తము కిందికి మనము వచ్చి ఉన్న కొత్త నిబంధనను మనము నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదట. క్రీస్తు యొక్క రక్తమును ఆయన మన పాపాల నిమిత్తము మరణించి తిరిగి లేచి మరి ఏ విధంగా అయితే మనకు రక్షణను అనుగ్రహించి ఉన్నాడో దానిని ఎవరు కూడా నిర్లక్ష్యము చేయడానికి వీల్లేదని వాక్యము తెలియజేస్తుంది. కంటిన్యూషన్ చేద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. చూడండి, ఇశ్రాయేలులో వారి యొక్క అవిధేయత వలన పాపము చేసి కానానుకు వెళ్లకుండా మరణించారట. మరి అటువంటి యొక్క కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత క్రీస్తు రక్తములో మనమందరము రక్షణను పొందుకొని మన పాపాల నిమిత్తము కడగబడిన మనమందరము కూడా ఈ రక్షణను ఒకవేళ నిర్లక్ష్యము చేసినట్లయితే మనం ఎలాగూ తప్పించుకుంటాము కదండి. ఏబీ పత్రికలో తెలియజేయబడుతుంది కదా. మరి ఆయన యొక్క రక్తాన్ని నిబంధనను ఎవరైతే త్రోసివేస్తారో దానిని యేసుక్రీస్తు పాదములతో త్రొక్కినట్లు అని కూడా వాక్యము తెలియజేయబడుతుంది. కాబట్టి ఆ విధంగా మరి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, మరి మనం ఉండడానికి వీల్లేదని వాక్యము తెలియజేయబడుతుంది. చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనం. దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు అని ఇశ్రాయేలుల గురించి, యూదులను గురించి మరి అపోస్తులైన పౌలు గారి వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. మొదట వారి దగ్గరికే వాక్యము వచ్చినప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారట, దానిని తృణీకరించి ఉన్నాడు. ఇప్పుడు క్రైస్తవులమైన మన దగ్గరికి కూడా మరి అటు వాక్యము రక్షణను దేవుడు తీసుకొచ్చి ఉన్నాడు. దాన్ని నిర్లక్ష్యము చేస్తే ఇక్కడ వీరు ఏం పొందుకున్నారట, త్రోసివేసి నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచబడ్డారట. ఈరోజు మనము కూడా రక్షణను నిర్లక్ష్యము చేసినట్లయితే వారు కానానుకు వెళ్లకుండా ఆగిపోయారు. యూదులకు మొదట ప్రకటించబడినప్పటికీ వారు దాన్ని త్రోసివేయడం వలన వారు నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచబడ్డారు. ఈరోజు మన దగ్గరికి వచ్చిన రక్షణను ఒకవేళ మనము నిర్లక్ష్యము చేసినట్లయితే పరలోక రాజ్యముకి వెళ్ళడానికి మనము కూడా అపాత్రులమే. పరలోక రాజ్యంలో మనకు స్థానము లేదని మరి వాక్యము తెలియజేయబడుతుంది. కాబట్టి రక్షణ పొందే విషయంలో యేసుక్రీస్తు యొక్క త్యాగము గుర్తించి ఎవరైతే రక్షణ పొంది దానిని అంతం వరకు కాపాడుకుంటారో వారందరూ కూడా ఏం చేయబడతారట, రక్షింపబడతారు. కానీ ఈరోజు రక్షణ పొందే విషయంలో ఎవ్వరు కూడా ఆ విధంగా లేరండి. మనకు అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో నపుంసకుడు కనబడతాడు కదా. అతను ఏ విధంగా చదివిన వెంటనే దానిని గ్రహించి మరి రక్షణ పొందుకుంటాడు.
ఒక రక్షణ వ్యవస్థలో ఉంటాడు, ఒక అధికారి ఆయన. తన చుట్టూ రథములు ఉన్నాయి, తనతో పాటు రక్షణ వ్యవస్థగా అక్కడ ఉండవచ్చు సైనికులు. కానీ ఇది రక్షణ కాదు. ఏ రక్షణ కోరుకున్నాడు అంటే ఆత్మ సంబంధమైన రక్షణ కావాలని దాన్ని చదివి గ్రహించి ఆలస్యము చేయకుండా వెంటనే ఆయన ఏం కోరుకున్నాడు? రక్షణ పొందాలి. ఇదిగో నీళ్ళు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకము ఏమిటి అన్నాడు. చెరసాల యొక్క అధికారిని మనం చూసినట్లయితే అక్కడ పౌలు శీలలు మరి చెరసాలలో ఉన్నప్పుడు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు. అది విన్న తర్వాత రాత్రి, అయ్యలారా రక్షణ పొందుటకు మేము ఏం చేయవలెను? ఎంత టైం అండి! ఆ రాత్రిలోనే పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ జరిగిన సంఘటనలను వారు చూసి అధికారి వెంటనే ఆయన రక్షణ పొందుటకు మేమేమి చేయాలి? వేరే ఏదో ఒకటి అడగొచ్చు కదా. అంటే ఆయనకు అర్థమైంది, నేను ఇంత సైన్యాధిపతిగా ఉండి కూడా ఈ రక్షణ వ్యవస్థలో నేను పనిచేస్తున్నప్పటికీ ఇది కాదు ముఖ్యమైనది, నాకు వేరే రక్షణ కావాలి, దాని వలన నేను నిత్య జీవానికి వెళతాను. ఆ రక్షణను ఆయన కోరుకున్నాడు. ఆ రాత్రియే కుటుంబముతో సహా ఆయన రక్షణ పొందుకున్నాడు. కాబట్టి ఈ యొక్క రక్షణను మనము నిర్లక్ష్యము చేయడానికి వీల్లేదని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి మరి ఆ విధంగా ఎందరో మరి రక్షణను పొందుకున్నారు. నిర్లక్ష్యము చేసిన మరి ఇశ్రాయేలులు కూడా వారి అవిధేయత వలన కానానుకు వెళ్లకుండా ఆగిపోయి ఉన్నారు. ఈరోజు మన దగ్గరికి వచ్చిన రక్షణను నిర్లక్ష్యము చేసినట్లయితే పరలోక రాజ్యములో మనము ప్రవేశించం కదండి. LIC పాలసీలు చేయించుకుంటారు కదండి. దేని కొరకట? దేని కొరకు చేయించుకుంటారు? మన లైఫ్ బాగుండాలి, మనం చనిపోయిన తర్వాత కూడా మా కుటుంబ సభ్యులు బాగుండాలి అని LIC పాలసీలు చేయించుకుంటూ ఉంటారు. దానికి మంచి కొటేషన్ ఉంటుంది కదండి. బీమా చేయించుకోనండి, ధీమాగా ఉండండి. చక్కని కొటేషన్ రాయించారు వాళ్ళు. మరి ఈరోజు మనం ఏం చేసుకుంటాం వాక్య ప్రకారంగా అంటే, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఇది మనకు క్రైస్తవులైన వారికి కావాలి. LIC పాలసీలు ఉన్నా లేకున్నా ఏం పర్వాలేదు ఈ భౌతిక సంబంధంగా. కానీ మనము చనిపోయిన తర్వాత మనము ఎక్కడ పాలసీ ఉండాలి? క్రీస్తునందు ఉన్నట్లయితే, ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారికి ఏ శిక్షా విధియు కూడా లేదు. కాబట్టి ఈ రక్షణను నిర్లక్ష్యము చేయకుండా, ఆ రక్షణ దేవుడు ఎందుకొరకు ఇచ్చాడో దాని విలువను మనము గుర్తించి, ఎవరైతే ఇంతవరకు మరి రక్షణ పొందుకోలేదో ఆలస్యము చేయకుండా ఏం చేయాలట? ఈ యొక్క గుడ్ ఫ్రైడే అని సెలబ్రేషన్ చేసుకోవడం కాదు, దాని వెనకాల క్రీస్తు యొక్క మరి మరణము ఎందుకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు, ఆ మరణం వెనుక దాగి ఉన్న విషయాలను మనము గ్రహించినట్లయితే, దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకున్నట్లయితే ఏం పొందుకుంటామండి? రక్షణను పొందుకుంటాం. బాప్తిస్మం పొందుకొని రక్షింపబడి పరలోక రాజ్యానికి ఒక మార్గాన్ని మనము ఏర్పాటు చేసుకుంటాము. కాబట్టి రక్షణ పొందిన వారు నిర్లక్ష్యము చేయకుండా అంతం వరకు దానిని కాపాడుకోవాలట. అలాగే ఎవరైతే రక్షణ పొందకుండా ఇంకా ఆలస్యము చేస్తున్నారో వారు ఆలస్యము చేయకుండా రక్షణను పొందుకొని నిత్య జీవానికి వారసులు కావాలని మరి వాక్యము తెలియజేయబడుతుంది. కనుక మరి ఈ రక్షణ మరి సహోదరులు మనకు అనేక విషయాలు ఇంకా తెలియజేస్తానని తెలియచెప్పి ఉన్నారు. మరి ఎప్పటి నుంచి ప్రారంభమైందని ఆ విషయాలన్నీ కూడా మనకు తెలియచేస్తున్నారని ఒక వాక్యమును చూసుకొని మనం ముగించుకుందాము. మరి ఎప్పటి నుంచి దేవుడు ఈ యొక్క సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. కానీ చూడండి, ఎప్పటి నుంచి ప్రారంభమైందట? జగత్తుకు పునాది వేయబడక ముందే క్రీస్తు యొక్క బలియాగము మనందరి కొరకు దేవుడు ఆలోచన చేసి ఉన్నాడట. మనందరినీ కూడా దేవునికి దూరంగా ఉన్న మనందరినీ కూడా ఆయనకు సమీపంగా తీసుకురావడానికి యేసుక్రీస్తు బలియాగాన్ని మధ్య
వర్తిగా యేసుక్రీస్తు నిలబెట్టినట్టు మనము చూస్తున్నాం. అనాది సంకల్పమే, ఇప్పుడు వచ్చింది ఏమాత్రము కూడా కాదండి. కాబట్టి జగత్తుకు పూర్వమే దేవుడిటి ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రక్షణలను నిర్లక్ష్యము చేయడానికి వీల్లేదు. కాబట్టి అటు నిర్లక్ష్యము చేయకుండా మనకిచ్చిన రక్షణను మనం అంతం వరకు కాపాడుకుందాము. రక్షణ ఒకవేళ పొందకపోయినట్లయితే వారు ఆలస్యము చేయకుండా మరి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకోవాలి. అట్టి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. ఆమేన్.